ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫ్యాన్స్ చించి పారేశారని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ దేవర 500 కోట్ల రిలీజ్ క్లబ్ లో రిలీజ్ అయిన నేపథ్యంలో కలెక్షన్స్ కొల్లగొట్టిన నేపథ్యంలో సిడ్నీలో ఎన్టీఆర్ అభిమానులు సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు, ఆస్ట్రేలియా మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. సిడ్నీలో జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఫ్యాన్స్ నిర్వహించినటువంటి ర్యాలీస్ కావచ్చు, అదేవిధంగా సెలబ్రేషన్ కావచ్చు, నభూతో భవిష్యత్తు దానికి సంబంధించిన వీడియోలు మనం ఇక్కడ చూడవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ గా చూపిస్తూ ఇక్కడ వరుస పెట్టి కార్లు తీసుకొచ్చి ఏ విధంగా అభిమానులకు సెలబ్రేషన్ చేస్తున్నారో మనం ఈ విజువల్స్ లో మనం ఇక్కడ చూస్తున్నాము. వరుసగా కార్లు వస్తూనే ఉన్నాయి. తారక్ అంటే అభిమానం మామూలు కాదు చెప్పవచ్చు. అది కూడా సిడ్నీ లాంటి ఒక పట్టణంలో ఒక ప్రపంచ స్థాయి పట్టణంలో ఈ రేంజ్ లో తారక్ అభిమానులు చెలరేగిపోయి రెచ్చిపోయి ఈ విధంగా సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. ప్రపంచంలో ఏ హీరోకి కూడా ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరగలేదని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఏ భారతీయ హీరోకి, హాలీవుడ్ హీరో కూడా ఈ విధంగా సెలబ్రేషన్స్ ఎవరు నిర్వహించలేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ అంటూ ఇక్కడ వరుసగా కార్లతోని సిడ్నీ నడిబొడ్డు మీద ఈ విధంగా నిర్వహించడం అనేది ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పవచ్చు. సిడ్నీలో చూడవచ్చు, ఈ విజువల్ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ ఇట్లా మనకు వెంట్రుకలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ సముద్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కట్టి మరి చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఏ విధంగా వస్తున్నాయి సెలబ్రేషన్స్. ఇది సిడ్నీలోని ఒపెరా హౌస్, అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారంటే తారక్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.